టీచర్స్. ఇప్పుడు చూడబోయే వీడియోలో మనం బ్లాబ్ ట్రీ అనే యాక్టివిటీ గురించి తెలుసుకుంటాం. బ్లాబ్ ట్రీ యాక్టివిటీ క్లాస్ రూమ్లో ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ టూల్లా యూజ్ అవుతుంది. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈ టూల్ని యూజ్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ని పియర్స్తో షేర్ చేసుకోవచ్చు. బ్లాబ్స్ అనే యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఈ బ్లాబ్ ట్రీ చార్ట్ పైన ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఈ యాక్టివిటీ కోసం స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఒక సర్కిల్లో కూర్చుంటారు. స్టూడెంట్స్ ఆ టైంకి ఎలా ఫీల్ అవుతున్నారో ఆలోచించి బ్లాబ్ ట్రీ చార్ట్లో నుంచి ఒక బ్లాబ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా ఆలోచించి సర్కిల్లో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం బ్లాబ్ ట్రీ యాక్టివిటీ కండక్ట్ చేసే టైంలో ఫాలో అయ్యే కొన్ని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుందాం. ముందుగా డూస్ ఏంటో చూద్దాం. స్టూడెంట్స్ షేర్ చేసుకున్న ఆన్సర్స్లో ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అని ఉండదు. మీరు ఎటువంటి భయం కానీ మొహమాటం కానీ లేకుండా షేర్ చేసుకోవచ్చు అని స్టూడెంట్స్కి చెప్పాలి. ముందుగా టీచర్స్ ఏ బ్లాబ్కి రిలేట్ అవుతున్నారో, ఎందుకు రిలేట్ అవుతున్నారో అనేది షేర్ చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల స్టూడెంట్స్ వారి ఫీలింగ్స్ని హానెస్ట్గా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. స్టూడెంట్స్ షేర్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ చెప్పడం, స్టూడెంట్స్ ఎంతో ధైర్యంగా షేర్ చేసుకున్నారు, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాము అని చెప్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. బ్లాబ్ ట్రీ యాక్టివిటీ క్లాస్లో కండక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Do you know the rules of the blob tree or shall I remind you once again? మేడం మళ్ళీ ఒకసారి రూల్స్ రిపీట్ చేయండి. Okay Nana, I will tell you the rules once again. Okay na? Yes. The rule number 1. ఇది మనకు సేఫ్ స్పేస్. ఇక్కడ ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఏది మాట్లాడినా కానీ మీ గురించి ఎవ్వరు కూడా హేళన చేయరు, మీ వెనకాల మీ గురించి ఎవరు మాట్లాడరు, మీ మీద ఎలాంటి గాసిప్స్ అనేటివి నడవవు. మీరు ఏది మాట్లాడాలనుకున్నా ఫ్రీగా ఇక్కడ మాట్లాడవచ్చు. మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు. రూల్ నెంబర్ 2, ఇక్కడ ఎవరైనా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు. వాళ్ళు ఏది చెప్పినా మనము శ్రద్ధగా వినాలి. ఓకేనా? వీ విల్ లిజన్ టు దెమ్ విత్ రెస్పెక్ట్ till our turn comes. And third rule, ఇవాళ మీరు ఏం షేర్ చేసుకోవాలనిపిస్తలేదు, నో ప్రాబ్లం, యూ కెన్ షేర్ సమ్ అదర్ టైం. లేదా నీకు అందరి ముందర షేర్ చేసుకోవాలని లేదు, యూ కెన్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కెన్ షేర్ విత్ మీ పర్సనల్లీ. Shall we do the blob tree activity now? Yes, madam. Yeah, I will show you the blob tree now. Okay? Once all of you look into this blob tree chart. I will start with my feelings now. Here am I. Which number it is? 15. Yes, it is 15 number. I am feeling very happy today. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? When I entered into the campus, I saw our Niharika. She is giving lot of support to Saujanya. ఇద్దరు బడ్డీ పేర్స్, సౌజన్య అండ్ నిహారిక కదా. కూర్చోబెట్టుకొని ఏం నేర్పిస్తుందమే? ఫోనిక్ సౌండ్స్ నేర్పిస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బై సీయింగ్ నిహారిక అండ్ సౌజన్య దేర్. ఓకే నాన్న, యూ హ్యావ్ యువర్ బ్లాబ్ ట్రీస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నో? Yes, madam. Once you see where you are. Now who wants to share first? మేడం ఇప్పుడు నేను బ్లాబ్ 3 లాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఆల్జబ్రిక్ ఈక్వేషన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అందులో మా క్వార్టెట్ గ్రూప్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే నేను ఏమనుకుంటున్నానంటే నేను ఆల్జబ్రిక్ ఈక్వేషన్స్ త్వరలోనే నేర్చుకుంటానని అనుకుంటున్నాను. వెరీ గుడ్ నిహారిక. నిహారిక తన ఫీలింగ్స్ను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి షేర్ చేసుకుంది కదా. వై షీ ఈజ్ హ్యాపీ? ఎవరి దగ్గర నేర్చుకుంటుంది? తన క్వార్టెట్ గ్రూప్స్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంది కదా. Yes. Next, who is the second one going to share? Oh, Sandhya. Very good. Come on. మేడం ఈరోజు నేను నా ఫ్రెండ్ గొడవపడ్డాం మేడం మార్నింగ్. అందుకు నేను బ్లాబ్ 5 లాగా ఫీల్ అవుతున్నాను మేడం. నా మూడ్ ఈరోజు ఆఫ్లో ఉంది మేడం. Okay, Sandhya, you are feeling mood off today. మూడ్ ఆఫ్ అయ్యావు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ మధ్యలో అలాంటి గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ మనకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా, మనకి ఏ టైంలోనే హెల్ప్ కావాలనుకున్నా మన ఫ్రెండ్సే మనకు హెల్ప్ చేస్తారు. గొడవలు సహజం,
కలిసిపోవడం కూడా సహజం కదా. ఏమన్నా గొడవలు ఉన్నా ఏమన్నా ఉన్నా మీ ఫ్రెండ్స్తో మీరే డిస్కస్ చేసుకొని ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకే, అనుకుంటాను మీ ఫ్రెండ్స్ నిన్ను అర్థం చేసుకుంటారని. లేదు అంటే మీ క్లాస్మేట్స్తో మిగతా వాళ్ళతో కూడా మీ ఫ్రెండ్తో మాట్లాడించి ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఓకేనా, అందరూ కూడా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తారనుకుంటాను క్లాస్ వాళ్ళు. కొన్నిసార్లు స్టూడెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు మనం ఓకే నో ప్రాబ్లం అని చెప్పి తర్వాత క్లాస్ బయట మాట్లాడి ఎందుకు షేర్ చేసుకోలేకపోయావు అని అడిగి తెలుసుకోవాలి. నువ్వు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు షేర్ చేసుకో అని చెప్పండి. స్టూడెంట్స్ షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి మధ్యలో ఆపడం, హేళన చేయడం కానీ చేయవద్దు. మనకు ఒక అడల్ట్గా ఆ ఫీలింగ్ చాలా చిన్న విషయంగా అవ్వచ్చు, కానీ స్టూడెంట్స్కి అది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. స్టూడెంట్స్ షేర్ చేసుకునేటప్పుడు నించొని చెప్పకుండా కంఫర్టబుల్గా కూర్చొని షేర్ చేసుకోవచ్చు. బ్లాక్ ట్రీ యాక్టివిటీతో క్లాస్ రూమ్లో స్టూడెంట్ టీచర్ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఒకరితో ఒకరు ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే వీ విల్ సక్సీడ్ టుగెదర్ ఇన్ క్రియేటింగ్ సేఫర్ క్లాసెస్ అండ్ స్కూల్స్.